వంటలు చేస్తే నలభీములే చేయాలనే నానుడి ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో ఏఐ టెక్నాలజీతో రోబోలు వచ్చేశాయి. విజయవాడ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్లో రోబో వంటలు చేయడం అందరినీ అబ్బురపరిచింది. వంటక ప్రపంచంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతూ ఆటోమేటెడ్ రోబోటిక్ షెఫ్ అయిన నాలా షెఫ్ అందుబాటులోకి తెచ్చారు. నాలా రోబోటిక్స్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్త అనిల్ సుంకర నేతృత్వంలో రూపొందిన ఈ రోబోటిక్ షెఫ్ వంటల్లో ఖచ్చితత్వం, పరిశుభ్రతతో పాటు వేగంగా పనిచేస్తోంది. భవిష్యత్ స్మార్ట్ కిచెన్స్ కు కొత్త ప్రమాణాలను సృష్టిస్తూ ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, క్లౌడ్ కిచెన్స్ కి మార్గదర్శిగా నిలుస్తోందన్న ఈ రోబో షెఫ్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. విజయవాడ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం గొల్లపూడి ఎక్స్పోలో ఉన్నాము. ఇక్కడ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు 46 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ ఎక్స్పో ప్రారంభమైంది. ఇక్కడికి వచ్చిన వారిని అత్యధికంగా ఆకర్షిస్తున్నటువంటిది ఈ చెఫ్, నాలా చెఫ్ అనేది. ఈ నాలా చెఫ్ ఎలా పనిచేస్తుంది అన్నది దీనికి సంబంధించినటువంటి అనిల్ సుంకర్ ఉన్నారు, ఆయన మాటలు తెలుసుకుందాం. సార్, ఈ నాలా చెఫ్ ఐడియా ఏంటి, ఇది ఎలా పనిచేస్తుంది? నాలా షెఫ్ అనేది ఒక షెఫ్ అండి. ఒక షెఫ్ చేయగల ఏ పని అయినా సరే చేయగలదు. అంతేకాదు, చైనీస్ కి ఒక షెఫ్, ఇండియన్ కి ఒక షెఫ్, మెక్సికన్ కి ఒక షెఫ్, అలా డిఫరెంట్ గా ఉంటారు. నాలా అనేది యాక్చువల్లీ అనేది డస్ ఆల్ ద ఫుడ్స్. చైనీస్ చేస్తుంది, ఇండియన్ చేస్తుంది, అమెరికన్ చేస్తుంది, ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ఇలా ఏదైనా సరే రెసిపీ దానికి ఫీడ్ చేస్తే ఆ ఫుడ్ వచ్చేస్తుంది. కొంతమందికి స్పైసీ ఎక్కువ ఉండాలి, కొంతమందికి స్పైసీ తక్కువ ఉండాలి. దానికి ఎలా తెలుస్తుంది సార్ ముందునే? స్పైసీగా ఉందంటే మళ్ళీ మీ స్పైస్ లెవెల్ తగ్గించి అది స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మీ పేరు మీద స్టోర్ చేసుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇది ఉన్న చోట సేమ్ టేస్ట్ మీకు వస్తుంది.